సరదాగా ఒక పాట, ఒక మాట ఛానల్‌కి మిత్రులందరికీ దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి, అందులో మనం ఉండాలి అన్న మాట ఎంత బావుంది కదా! అందుకని మనం కూడా అలాగే అనుకుందాం. ఇవాళ మా అబ్బాయి ఇంటి చుట్టుపక్కల పరిసరాల్ని చూపిస్తూ మీతో సరదాగా కొన్ని కబుర్లు చెప్దామని. నిన్న ఏం జరిగిందంటే మా అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారనమాట. సో, ఆ కబుర్లలో పాత కొత్తల కలయిక జరిగిందనమాట. ఇప్పుడు పిల్లలకి ఆహ్, గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కదా! పాత కొత్తల కలయిక అంటే నిన్న వచ్చిన టాపిక్ ఏంటంటే మా అందరి కబుర్ల మధ్యలో రూట్స్ గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ వచ్చేసాక అవసరం లేదనుకోండి. సో, పెట్టుకోలేకపోవడం వల్ల జరిగే ఇబ్బందులు అలాంటివేవి ఇప్పుడు ఉండవు కదా! ఆటోమేటిక్‌గా మ్యాప్స్ చూపించేస్తాయి. కానీ ఆహ్, కొంతకాలం క్రితం ఒక 4, 5 ఏళ్ల క్రితం మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కదా! మనం ఒక ఆటోలో వెళ్ళినా, మన ఓన్ వెహికల్‌లో వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా, సామాన్యంగా నడుచుకుంటూ వెళ్తే గుర్తుంటాయనుకోండి. స్పీడ్‌గా వెళ్ళే వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు మన రూట్స్ గుర్తుపెట్టుకోవడానికి మనం కొంచెం ప్రత్యేకంగా మన ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. దాని గురించి నిన్న వాళ్ళందరూ వచ్చినప్పుడు కాసేపుకి మాట్లాడుకున్నాం అనమాట. సో, ఆ మాటలన్నీ మళ్ళీ మీకు ఓసారి చెప్దామని. చ్ మాట్లాడుకుంటున్నప్పుడు నాకు కూడా రకరకాల పాయింట్స్ తట్టాయి. ఎందుకంటే ఈ రూట్స్ గుర్తుపెట్టుకోలేకపోవడం అన్న దానిలో అనే వాళ్ళలో నేను కూడా ఒకప్పుడు ముఖ్యురాలిగానే ఉండేదాన్ని. తర్వాత తర్వాత కొంచెం గుర్తుపెట్టుకోలేకపోతున్నాను, ఏం చేయాలని ఆలోచించి, ఏం చేస్తే మంచిగా గుర్తుంటాయని ఆలోచించి కొన్ని విషయాలు మనసుకి ఎక్కించుకున్నాను. ఆ మాటల్ని ఇప్పుడు సరదాగా మీతో చర్చిద్దామని. ఎంత గూగుల్ మ్యాప్స్ ఉన్నా మన ఆలోచన ప్రస్తుతం జరుగుతున్న మొమెంట్ మీద వెళ్తున్న దారి మీద ఉండడం చాలా ముఖ్యం కదా! సో, మనం ఈ గుర్తుపెట్టుకోవాలన్న ఆలోచనని మనసులోంచి తీసేయకూడదు. హ్మ్. మరీ లాంగ్ రూట్లు గుర్తుపెట్టుకోవడం మన వల్ల కాదు. కానీ రోజు ఆఫీస్‌కి వెళ్ళే దారి, మనం తరచుగా ఎక్కడికైనా బంధువుల ఇంటికి వెళ్ళే దారి, ఏదైనా చిన్న ఒక టూరిస్టు ఎవరైనా వచ్చినప్పుడు చూపించాల్సిన టూరిస్ట్ ప్లేస్‌లు ఏమైనా ఉంటే వాటికి మన చుట్టుపక్కల ఉండే వాటికి చిన్న చిన్న దారులు, గుళ్ళు, ఇలాంటి వాటికి కొంచెం మన ప్రజెంట్ మూమెంట్ మీద దృష్టి పెట్టడం అవసరం అనిపిస్తుంది. కానీ కొంతమందికి ఈ సమస్య ఎలా వస్తుందంటే, కొంతమంది చాలా ఈజీగా గుర్తుపెట్టేసుకుంటారు. చక్కగా చెప్పేస్తారు. అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలా, ఇలా వెళ్ళాలి చెప్తుంటే ఈ కొంతమందికి అబ్బా! వీళ్ళకి ఎంత బాగా ఎలా గుర్తుండిపోతున్నాయి, మనకి గుర్తుండవే అన్న చాలా ఆశ్చర్యంతోటి వర్రీ కూడా అవుతూ ఉంటారు. కొంతమందికి 2, 3 సార్లు ఒక రూట్లో ఎక్కడికైనా వెళ్తే చాలు, వాళ్ళకి మళ్ళీ అటువైపు వెళ్ళాలంటే చక్కగా గుర్తుండిపోతుంది. అక్కడ ఎటువైపు వెళ్ళాలి ఏమిటన్న మాట చక్కగా చెప్పేస్తారు. కానీ కొంతమందికి ఎన్నిసార్లు వెళ్ళినా ఏమాత్రం అసలు గుర్తుండదు. అబ్బా! ఎన్నిసార్లు వెళ్ళినా గుర్తుండి చావదు అని తెగ బాధపడిపోయే వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తూనే ఉంటాం కదా! ఇలా కొంతమందికి స్పష్టంగా గుర్తుండడానికి, కొంతమందికి గుర్తు లేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? అదేమన్నా భగవంతుడు ఆటోమేటిక్‌గా మైండ్‌లో ఇచ్చేసిన శక్తా? లేకపోతే మన మనం మనలో ఏమైనా తేడా ఉందా? అది కొంచెం పరిశీలిస్తే 2, 3 విషయాలు అర్థమయ్యాయి. అవేంటంటే, మనం బస్సుల్లో బస్సులో వెళ్ళడం ఇప్పుడు తగ్గిపోయిందనుకోండి. పెళ్ళైన కొత్తలో చిన్న వయసులో, యంగ్ వయసులో బస్సుల్లో తిరిగేవాళ్ళం ఫ్రెండ్స్‌తో. బస్సులో వెళ్తున్నప్పుడు సామాన్యంగా ఏమవుతుందంటే, నేను చేసే మిస్టేక్ ఏం చేసేదాన్నంటే, అలా బస్సులో అలా కూర్చుని మన గమ్యం వచ్చేదాకా మన ఆలోచనలో సొంతంగా అలా మన ఆలోచనల్లో సాగిపోతూ ఉండడం. కదిలిపోతున్న పరిసరాల్ని గమనించడం లేదనమాట. యాక్చువల్‌గా మన ఇల్లు, మన దిగాల్సిన స్టాప్ ఆటోమేటిక్‌గా మైండ్‌లో రికార్డ్ అయిపోతుంది కదా! మన ధ్యాస పెట్టకపోయినా అస్తమానం వెళ్ళేది రికార్డ్ అవుతుంది. అంటే ఎప్పుడైనా వెళ్ళేది మళ్ళీ అది కూడా గుర్తుండదు.
ధ్యాస పెట్టకపోతే. మనం తరచుగా వచ్చి దిగేది మన ఇల్లు, మన స్టాప్ మనకు గుర్తుండిపోతాయి. ఏదో ఆటోమేటిక్గా దిగేయడం. ఈ మధ్యతో అంతా ఏదో ఆలోచనలు, ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉండడం, ఇది ఒక ముఖ్య కారణం అనిపిస్తుంది. నేను బస్సులో వెళ్తున్నప్పుడు చాలా సహజంగా ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయి అలాగా ప్రవాహం జరిగిపోతూ ఉండేదన్నమాట. బహుశా నాకు కథలు రాయడం అలవాటు, అభిలాష ఉండటంతోనేమో మరి అలా జరిగేదేమో చెప్పలేను. కానీ అది కరెక్ట్ కాదు. వేగం అనేది మన ఆలోచనల ప్రవాహాన్ని కూడా పెంచుతుంది అనిపిస్తుంది నాకు. ఆ వేగం ఎప్పుడైతే మొదలైందో మనం వేరే ఆలోచనలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం అన్నమాట. అందమైన ప్రకృతిని, అద్భుతమైన ప్రకృతిని గమనిస్తున్నప్పుడు మనలోని కవి నిద్ర లేవటం సహజం. కానీ మరీ బస్సులో వెళ్తున్నప్పుడు ఏమిటండి అంటారా? ఎదురుగా కదిలిపోతున్న మనుషులు, దృశ్యాలు, వీటిల్లో ఏవైనా ఆలోచనలోకి వెళ్ళిపోయేలా చేయొచ్చు. ఒక రచయితగా వాటిని నేను పరిశీలిస్తూ ఉండవచ్చు. లేకపోతే అప్పుడే ఎక్కడ లేని విషయాలు అప్పుడే మనసులో ముసురుకునే అవకాశం కూడా ఉంది. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది పోనీ నేను రచయితని కనుక కొంత ఎక్స్క్యూజ్, కానీ అది కూడా కరెక్ట్ కాదు. రచయితనైనా వెళ్తున్నప్పుడు పరిసరాల్ని మర్చిపోవడం అన్నది ఎక్స్క్యూజ్ చేసే విషయం కాదు. గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. మనిషికి అన్నీ భగవంతుడు చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు మన స్పిరిచువల్ గురువులు అందరూ చెప్తున్నారు, ప్రజెంట్ మూమెంట్లో మనిషి ఎప్పుడు జీవించాలి అని. అది చాలా విషయాల్లో మనకి ఉపయోగపడుతుందండి. మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టడం, మన మనశ్శాంతికే కాకుండా మన జీవితాన్ని కొంచెం మన జీవితంలో సౌలభ్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగిస్తుంది. సో మనం ఇంతకీ ఈ రూట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, వెళ్తున్నప్పుడు ఆ దారిలో కనిపించే ఒక ఫేమస్ పాయింట్స్ని గుర్తుపెట్టుకుని మనం వెళ్ళాల్సిన రోడ్డు కానీ ఏదైనా దాని తర్వాత వస్తుందా, ముందు వస్తుందా, లేకపోతే ఓ 2 సందుల తర్వాత మనం అది దాటిన తర్వాత 2 సందుల తర్వాత టర్న్ తీసుకోవాలా, లేకపోతే దాని ముందే టర్న్ తీసుకోవాలా. ఇలాంటి విషయాల్ని గుర్తుపెట్టుకోవడానికి మనం కొన్ని ఫేమస్ పాయింట్స్ని మనం పరిశీలిస్తూ ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. 1-2 సార్లు అనుకోవాలి, అరే ఈ పాయింట్ దగ్గర ఇంకో ఈ చందన బ్రదర్స్ షాప్ దగ్గర నెక్స్ట్ టర్న్ మనం వెళ్ళాల్సిన ప్లేసు నెక్స్ట్ టర్న్ తీసుకోవాలి, లేకపోతే దానికి ఆ షాపుకి ముందు మనం టర్న్ తీసుకోవాలి. అలాగనమాట. ఏదైనా అలా ఒక గుర్తు పెట్టుకోవాలి. ఊరికే ఏదో గాల్లో ఏ ఆధారం లేకుండా మనం వెళ్ళాల్సిన రూటు, తీసుకోవాల్సిన టర్ను గుర్తుండాలంటే మనకు ఉండదు. ఇలాంటి చోట్ల మనకి బాగా ఉపయోగించేవి ఏంటంటే ఫేమస్ పాయింట్స్ ప్లస్ మనం ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ వాటిని పరిశీలించడం, ఎక్కడ టర్న్ తీసుకుంటున్నాం అన్నది. ఈ రూట్స్ గురించి చెప్తుంటే ఇంకో విషయం గుర్తొస్తుందండి. ఒకప్పుడు అంటే ఇప్పుడు నేను 20sలో అది ఉన్నప్పుడు ఉద్యోగాల కోసం వచ్చిన ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల్ని ఓ ప్రశ్న వేస్తూ ఉంటారని జోక్గా చెప్పుకునేవారు. ఏమిటంటే అది ఆ అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేసే అధికారులు అడిగేవారట, ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావడానికి నువ్వు మెట్లు ఎక్కొచ్చావు కదా, ఆ మెట్లు ఎన్నో చెప్పగలవా అని. దీనికి ఒక వ్యాఖ్యానం కూడా వినిపించేది. ఈ మెట్లు ఎక్కొచ్చిన మెట్లకి ఇప్పుడు ఇవ్వాల్సిన ఉద్యోగానికి అసలు సంబంధం ఏమిటని అలాంటి ప్రశ్నలు వేస్తారు. ఇది ఉద్యోగం ఇవ్వకుండా ఉండడానికి ఒక మార్గంలే అన్న వ్యాఖ్యానం కూడా వినిపిస్తూ ఉండేది. ఈ మాట చాలాసార్లు వినిపించేది అప్పట్లో. కానీ ఎగ్జాక్ట్గా మెట్లని కాదు, కానీ అభ్యర్థి అలాంటప్పుడు చెప్పాల్సిన జవాబు ఏమిటంటే ఇంచుమించుగా ఎన్ని మెట్లో చెప్పచ్చు. ఖచ్చితంగా ఒక నెంబర్ చెప్పడం కష్టం. జస్ట్ ఊహించుకుని ఎన్ని మెట్లో చెప్పచ్చు. ఈ ప్రశ్న వేయడంలో అధికారుల ఉద్దేశం ఏమై ఉంటుందంటే ఆ అభ్యర్థికి పరిసరాల పట్ల ఎంత పరిశీలన ఉంది, అవగాహన ఉంది అన్నదాన్ని అంచనా వేస్తారన్నమాట ఇలాంటి ప్రశ్నల వల్ల. ఎందుకంటే అలాంటిది ఆ పరిశీలనా శక్తి ఆ ఉద్యోగానికి అవసరమై ఉండొచ్చు.
మనిషి సహజంగా అది నువ్వు చూడు అని చెప్తే చూడడం కాదు, సహజంగా పరిశీలించే ధోరణి అలవాటు ఉండాలన్నమాట. అలాంటి అవసరం కొన్ని ఉద్యోగాల్లో అలాంటి అవసరం ఉంటుంది, కొన్ని డ్యూటీల్లో అలాంటి అవసరం ఉంటుంది. ఏదో డెస్క్ మీద కూర్చుని జాబ్ చేయడం కాదు. అలాంటి వాటికి ఇలాంటి ప్రశ్నలు వేసినా వేసుంటారు. ఒక పబ్లిక్తో సంబంధం ఉన్న, పబ్లిక్ సమస్యలతో సంబంధం ఉన్న ఉద్యోగం ఉందనుకోండి, ఆయన పరిశీలనా శక్తి చాలా ఉండాలి. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారనుకోండి, మొత్తం అసలు ఎక్కడికి వెళ్ళినా ఏం జరుగుతుందో మైండ్ స్కాన్ చేసేస్తూ ఉండాలి. వాళ్ళకి కింద ఆఫీసర్లు రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది చూడగానే మనస్సుని స్కాన్ చేసేలాంటి మనసుతో అలాంటి పద్ధతి ఉండాలి. ఈ రూట్లు గుర్తుపెట్టుకోవడంలో జరిగే పెద్ద మిస్టేక్ ఏమిటి తెలుసా? తప్పు, మనం ఎవరితోనే కలిసి వెళ్తున్నాం అనుకోండి, అంటే వాళ్ళకి ఆల్రెడీ ముందు దారి తెలిసి ఉంటుంది, మనకి తెలీదు, వాళ్ళతో పాటు మనం వెళ్తున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి వాళ్ళు తీసుకువెళ్తున్నారు కదా అని కబుర్లు చెప్తూ వాళ్ళతో పాటు అలా యథాలాపంగా ఏదో అసలు పరిసరాలను ఏది పరిశీలించకుండా వాటి మీద ఏ దృష్టి పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ తర్వాత మనం ఇండివిజువల్గా వెళ్ళాల్సి వస్తే చాలా కష్టం అయిపోతుంది. అప్పుడు ఆ ఫ్రెండ్ వ్యాఖ్యానం కూడా చేయొచ్చు, మరి నేను తీసుకెళ్ళాను నీకు గుర్తులేదా అని అన్నా అప్పుడు మనం గుర్తులేదని తలదించుకోవాల్సి వస్తుంది. అలా అక్కడే ఆ పొరపాటు చేయకూడదు. మనం ఎవరితో కలిసి వెళ్తున్నా కూడా మన దృష్టిని ప్రత్యేకంగా చుట్టూ పరిసరాల మీద కేంద్రీకరించాలి. అసలు ఎక్కడ టర్న్ తీసుకుంటున్నారు, ఏ వైపు వెళ్తున్నారు, రోడ్డుకి ఏ వైపుని టర్న్ తీసుకున్నారు, ఎక్కడ మళ్ళారు, రోడ్డు మళ్ళారు, ఇవన్నీ మనం కాస్త దృష్టి పెడితే, 1-2 సార్లు దృష్టి పెడితే అది మనకి గుర్తుండిపోతుంది. ఈ దారులు గుర్తుపెట్టుకోవడానికి అనుకున్నాం కదా, ముఖ్యంగా ల్యాండ్ మార్క్లేనండి. ఏదో ఉంటుంది అక్కడ, పార్కో, గుడో, లేకపోతే చిన్న పాన్ షాపు ఏదో అలా ఉంటాయన్నమాట. అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ కొంతమంది మన ఆన్లైన్లో వస్తూ ఉంటారు కదా ఇంటికి, వాళ్ళకి ఎంత వాళ్ళకి రూట్ మ్యాప్ ఉన్నా ఆ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, మీ ఇల్లు ఎక్కడ అని. వీళ్ళు ఆన్లైన్లో మనకి డెలివరీ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇంకా పాన్ షాప్ దగ్గర టర్న్ తీసుకో, లేకపోతే బస్ స్టాండ్ నుంచి రైట్ సైడ్ టర్న్ తీసుకో, అక్కడ చిల్డ్రన్ పార్క్ ఉంటుంది అని నేను ఎన్నోసార్లు చెప్పాల్సిన అవసరం వస్తుంటుంది మా ఇంటి దగ్గర. అలాగా మనం పరిసరాలని ఎప్పుడు పరిశీలించడం, వాటిని మైండ్లో రికార్డ్ చేయడం అనేది చాలా అవసరం అన్నమాట. అది ఎప్పుడు ఎలా అవసరం వస్తుందో మనం చెప్పాలి. సామాన్యంగా మనం ఎవరితోనే వెళ్ళేటప్పుడు చేస్తాం అనమాట. వీళ్ళు తీసుకెళ్తున్నారుగా మనకెందుకులే మైండ్ పెట్టడం, ఎందుకంటే బద్ధకం అనమాట. మైండ్ పెట్టడానికి బద్ధకం. తర్వాత మళ్ళీ మనకి ఏమైనా ఇంకొకరిని మనం తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుందేమో, మనకు తెలియదు కదా ఆ మూమెంట్లో. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. మొన్న తీసుకెళ్ళాను కదా ఫలానా వాళ్ళు, నువ్వు తీసుకెళ్ళి నీ పాత ఫ్రెండే తీసుకెళ్ళినవాడే అనొచ్చు. నాకు తెలియదని చెప్పుకోవడం బాగుండదు కదా. అప్పుడు మనం మనసు చిన్నబుచ్చుకుంటాం. అలా కాకుండా మనం వెళ్ళేటప్పుడే మైండ్ పెడితే నెక్స్ట్ మూమెంట్ మనం కూడా ఇంకొకరి దారి చూపించే వాళ్ళం అవుతాం కదా. అసలు రూట్స్ అనే కాదండి, ఈ పరిశీలన దృష్టి అన్నది, చుట్టుపక్కలని పరిశీలించడం అన్నది మనకి జీవితంలో ఎన్నో రకాలుగా మనం ఎంతో సమర్థవంతంగా ఎన్నో విషయాల్లో మనం చాలా సమర్థవంతంగా వ్యవహరించడానికి ఉపయోగిస్తుంది. చాలా విషయాల్లో మనం సమర్థవంతంగా వ్యవహరించడానికి ఉపయోగిస్తుంది. మన ఉద్యోగాల్లో కానీ, మన నలుగురితో కలిసినప్పుడు కానీ మనం ఒకరికి సాయం చేయడానికి అవకాశం వస్తుంది. సో ఈ పరిశీలన దృష్టి మన జ్ఞానాన్ని కూడా, అవగాహన, అవేర్నెస్ని కూడా పెంచుతుంది. అది మన జీవితానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మరి మనం ఈసారి వెళ్ళినప్పుడు ఈ పాయింట్లు పిల్లలకి చెప్పాలండి. వాళ్ళకి ముందే ఇలా పెట్టాలి, మైండ్ పెట్టాలి, అవన్నీ తెలియవు కదా. అది వాడు ఏదైనా గుర్తులేదు ఏమిటో మనం కేకలేయడం కాదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాగా మన కొన్ని ఫేమస్ పాయింట్స్ చేసి గుర్తుపెట్టుకోవాలమ్మా అని మనం చెప్పాలి. ఇది నేను ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పదలుచుకున్న పాయింట్ ఇదనమాట. మనం పెద్దవాళ్ళమయ్యి మన ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోవడం వేరు. మనం తెలుసుకున్న విషయాన్ని చిన్నపిల్లలకి ముందే చెప్పాలన్నమాట. పెరుగుతున్న పిల్లలకి చక్కగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలా చుట్టుపక్కల చూడాలి, గుర్తుపెట్టుకోవాలి అలా అని. సో ఇదేంటి సంగతి, ఇవాళ టాపిక్ ఇది. మళ్ళీ మరో చక్కటి విషయంతో మళ్ళీ కబుర్లు నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ చెప్పుకుందాం. ఓకే, మీరు మరి
మీకు రూట్లు ఎంత బాగా గుర్తుంటాయో, మీకు మీకు జరిగిన కొన్ని చక్కటి అనుభవాలు కూడా మరి మీ కామెంట్స్‌లో షేర్ చేసుకోండి.